ప్రతిరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం కదా. చాలా వరకు మామూలే. కాని అప్పుడప్పుడు ఒకే ఒక్క నిర్ణయం, ఒక్క క్షణం మన లైఫ్ డైరెక్షన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఈరోజు మనం అలాంటి ఒక నిజమైన, చాలా పవర్ఫుల్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న డిసిషన్ నిజంగా మన లైఫ్ని మార్చగలదా, మన ఫ్యూచర్ని తిరగరాయగలదా? వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఈరోజు మనం చూడబోయే కథ ఈ ప్రశ్నకు ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తుంది. ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు కదా. మరి మన కథలో హీరో ఎవరు? అతని ప్రయాణం ఎక్కడ మొదలైంది? పదండి తన ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఇతని పేరే అఖిల్. ఇతనే మన హీరో. ఇతనేమీ పెద్ద టాపర్ కాదు, అసాధారణమైన టాలెంట్ ఉన్నవాడు కాదు. బహుశా మనలో చాలామందిలాంటి ఒక మామూలు స్టూడెంట్. డ్రీమ్స్ అయితే ఉన్నాయి, కాని వాటిని నిజం చేసుకునేంత మోటివేషన్, ఆ పుష్ అది లేదు. అతని కథ మొదలయ్యేది సరిగ్గా ఇక్కడే, ఈ సాధారణ పరిస్థితుల్లోనే. బయటకు చూస్తే బద్ధకంగా కనిపిస్తున్నా లోపల తన మనసులో ఒక టార్గెట్ ఉండేది, ఒక కల. అదే 95% మార్కులు. ఇప్పుడున్న తన పరిస్థితికి, తను అనుకుంటున్న లక్ష్యానికి అస్సలు పొంతనే లేదు. దూరం చాలా ఎక్కువ. కాని ఆ కలే, అదే అతని జీవితాన్ని మార్చబోయే టర్నింగ్ పాయింట్. మన జీవితంలో కొన్ని సంభాషణలుంటాయి. అవి మనల్ని లోపల్నించి కదిలిస్తాయి, మన ఆలోచన విధానాన్నే మార్చేస్తాయి. ఇప్పుడు మనం చూడబోయేది అలాంటిదే. అఖిల్ జీవిత గమనాన్ని మార్చేసిన ఒకే ఒక్క శక్తివంతమైన సంభాషణ. ఒకరోజు రాత్రి వాళ్ల నాన్న అఖిల్తో కూర్చుని ఈ మాటలు అన్నారు. ఇవి మామూలు మాటలు కాదు, అఖిల్ గుండెల్లోకి సూటిగా దూసుకెళ్లిన బాణాల్లాంటివి. ఇది సలహా కాదు, లైఫ్కి సంబంధించిన ఒక కఠినమైన నిజం. ఆ క్షణం ఆ మాటలు అఖిల్ను గట్టిగా తాకాయి. తనలో తానే ఆలోచించుకున్నాడు, పేదరికంలో పుట్టడం నా తప్పు కాదు, కాని దీన్ని మార్చుకోవడం మాత్రం నా చేతుల్లోనే ఉంది. చూడండి, ఆ ఒక్క క్షణంలో అతని మైండ్ సెట్ మారిపోయింది. బాధితుడిలా ఆలోచించడం మానేసి తన కథను తానే రాసుకునే హీరోలా మారాలని నిర్ణయించుకున్నాడు. అదొక రకంగా తన పునర్జన్మానే చెప్పాలి. సరే, ఒక నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు, కాని దాన్ని ఆచరణలో పెట్టడం అది వేరే లెవెల్. మరి అఖిల్ తనలో వచ్చిన ఆ కొత్త ఫైర్ని, ఆ మోటివేషన్ని ఒక క్లియర్ ప్లాన్గా ఎలా మార్చుకున్నాడో ఇప్పుడు చూద్దాం. అఖిల్ ఏమీ కాంప్లెక్స్ ప్లాన్ వేసుకోలేదు. చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. అతను చిన్న చిన్న స్టెప్స్లో ఉన్న పవర్ని అర్థం చేసుకున్నాడు. చూడండి, ఇవే ఆ రూల్స్. రోజూ గంట మ్యాథ్స్, అరగంట సైన్స్. ప్రతి శనివారం ఒక మోడల్ పేపర్ సాల్వ్ చేయడం. అన్నిటికన్నా ముఖ్యంగా ఫోన్కు కంప్లీట్ బ్రేక్. ఈ సింపుల్ రూల్సే తన సక్సెస్కి ఫౌండేషన్ అయ్యాయి. ప్రేరణతో మొదలుపెట్టటం ఈజీనే, కానీ దాన్ని రోజూ కొనసాగించడమే అసలైన ఛాలెంజ్. అఖిల్కి కూడా అలసట వచ్చింది, నిద్ర వచ్చింది, మధ్యలో కొన్నిసార్లు నిరుత్సాహం కూడా కలిగింది. అయినా సరే తాను తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కరోజు కూడా మార్చుకోలేదు. అతని పట్టుదలే అతని అతిపెద్ద బలం. నెలల తరబడి కష్టపడ్డాడు. ఈ కష్టం అతనికి సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే ఇవ్వలేదు, అంతకన్నా విలువైనది ఇంకొకటిచ్చింది. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చింది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. అఖిల్ తనను తాను క్లాస్లో ఉన్న వేరేవాళ్లతో అస్సలు పోల్చుకోలేదు. వాడికి నాకన్నా ఎక్కువ తెలుసు అని ఆలోచించలేదు. అతని కాన్ఫిడెన్స్ ఎక్కడ్నించొచ్చింది? తెలివినుంచి కాదు, రోజూ క్రమం తప్పకుండా చేసిన ప్రాక్టీస్ నుంచి వచ్చింది. అతని పోటీ నిన్నటి అఖిల్తో మాత్రమే. ఈ డైలీ డిసిప్లిన్ అతనికొక సూపర్ పవర్లా మారింది. ఫైనలీ ఆ రోజు వచ్చేసింది, రిజల్ట్స్ డే. అతని భవిష్యత్తును డిసైడ్ చేసే రోజు. నెలల తరబడి పడిన కష్టం, త్యాగం అన్నీ ఆ ఒక్క క్షణంలో తేలిపోతాయి. గుండె ధడధడలాడుతోంది. రిజల్ట్ 96.7%, 96.7%. అతను అనుకున్నది 95. తను అనుకున్న టార్గెట్ను రీచ్ అవ్వడమే కాదు, దాన్ని దాటేశాడు. ఇది కేవలం ఒక స్కోర్ కాదు, అతని సంకల్పానికి, పట్టుదలకి దొరికిన ఒక ప్రూఫ్. ఆ రిజల్ట్ షీట్ని పట్టుకుని నేరుగా ఇంటికి వెళ్లాడు. వాళ్ల నాన్న ముందు పెట్టాడు. అంతే, ఆయన కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అవి కేవలం ఆనందభాష్పాలు కాదు, ఆ కన్నీళ్లలో గర్వముంది, ఆశ ఉంది, తమ కుటుంబ భవిష్యత్తు మారబోతోందన్న నమ్మకముంది. అప్పుడు వాళ్ల నాన్నన్నారు, నాయనా, నువ్వు మన కుటుంబ భవిష్యత్తునే మార్చేశావు.
ఆ ఒక్క మాటతో అఖిల్ విజయం కేవలం తనది మాత్రమే కాదు, అది వాళ్ల కుటుంబం మొత్తం విజయమని అర్థమైపోయింది. చూశారుగా, అఖిల్ కథ కేవలం తనది మాత్రమే కాదు, నిజానికి ఇది మనందరి కథ. అతని జర్నీ నుంచి మనం నేర్చుకోవలసిన కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. సో ఈ కథ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలేంటంటే, 1 మనల్ని ఆపగలిగేది బయట పరిస్థితులు కాదు, మన ఆలోచనలు మాత్రమే. 2 జీవితమేదో పెద్ద అద్భుతంతో మారిపోదు, మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయంతో మారుతుంది. ఇక 3 రోజూ చిన్నగా కన్సిస్టెంట్గా చేసే పనే అసాధారణమైన ఫలితాలిస్తుంది. డైలీ డిసిప్లిన్ ఇస్ ద కీ. ఇప్పుడు ఈ పాఠాన్ని మన జీవితాలకి అప్లై చేసుకుందాం. అఖిల్లాగే మన జీవితంలో కూడా తీసుకోవలసిన ఆ ఒక్క నిర్ణయమేంటి? ఏ నిర్ణయం కోసం మనం వెయిట్ చేస్తున్నాం? మన జీవితాన్ని మార్చగలిగే ఆ ఒక్క నిర్ణయం ఏమై ఉంటుంది?